ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు సత్యాగ్ని యూట్యూబ్ ఛానల్. రోజు రోజుకు ఈ అసత్య సంబంధులు కనిపించకుండానే విస్తరిస్తూ ఉన్నారు. దుర్బోధకుల బోధల నుండి ప్రజలను కాపాడాలని సత్యం పక్షమున పోరాడడానికి సిద్ధమయ్యాం. ఇందులో భాగంగానే పీడీ శిష్యుడు చేసినటువంటి కొన్ని బోధలు మా చెవికొచ్చాయి. అందులో ఒక బోధను విందాం రండి. దెయ్యం ఎవరికి కనపడదండి. దెయ్యానికి ఏముండవు అంటే ఎముకలు మాంసం ఉండవు. నాకున్నట్లుగా మీరు చూస్తున్నట్లు నాకున్నట్లుగా ఎముకలు మాంసం భూతం నమ్మకుండవని చెప్పి భూతము దెయ్యం ఎవరికి కనపడదండి. దెయ్యానికి ఏముండవు అంటే ఎముకలు మాంసం ఉండవు. నాకున్నట్లుగా మీరు చూస్తున్నట్లు నాకున్నట్లుగా ఎముకలు మాంసం భూతం నమ్మకుండవని చెప్పి భూతము. పిల్ల పామైన పాంబాబు, అదేనండి రాంబాబు చేసిన బోధలలో ఒకటి, దయ్యాలు మనుషులకు కనిపించవట. దయ్యం మనిషికి కనిపించదా? అసలు లూకాసు వార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని సరిగ్గా చదువు. లూకాసు వార్త 24వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు స్వయాన మాట్లాడుతున్నమాట చూడండి. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనపడిన తలంచిరి. నాకున్నట్లుగా మీరు చూస్తున్నట్లు నాకున్నట్లుగా ఎముకలు మాంసం భూతము నమ్ముకుండవని చెప్పి. భూతము అని అంటే మూల భాషలో దెయ్యం అని రాశాడు. 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 అక్కడ జరిగిన సందర్భం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజున తిరిగి లేచి శిష్యులకు కనిపించిన సందర్భం అది. అయితే వారికి క్రీస్తు కనిపించినప్పుడు వారు భూతం అనుకున్నారు. భూతం అంటే మూల భాషలో ఆత్మ అని ఉంది. దుర్బోధకుడా, నువ్వేం బోధిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వేమో భూతము అంటే దయ్యము అంటున్నావు. అంత స్పష్టంగా ఆత్మ అని రాసి ఉంటే దయ్యం అని ఎలా చెప్తున్నావు? కనీసం ఒక్క లేఖనమైనా చూపించు భూతం అంటే దయ్యమని. ఈ మనుషుల్ని ఇంత దారుణంగా మోసగిస్తారా మీరు? దయచేసి అందరూ ఈ మోసగాళ్ళ బోధనలను గమనించండి. వీళ్ళు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పరు. వాళ్ళకి నచ్చిందే చదువుతారు. వాళ్ళ పీడీ డాడీ ఏది నేర్పిస్తే అదే చెప్తారు. వాళ్ళకి బైబిల్ ప్రామాణికం కాదు. వాళ్ళకి పిల్లి కూతలు అనే ఒక బుక్ ఉంటుంది. అది వాళ్ళకి ముఖ్యమైనది, ప్రామాణికమైనది. బైబిల్ని చదవని, బైబిల్ని అనుసరించని ఇలాంటి దొంగ బోధకుల బోధనలు దయచేసి వినొద్దు. పాంబాబు, నీ పీటీ డాడీ నీకు నేర్పింది ఇదేనా? ఎప్పుడు చూసినా అబద్ధాలను ప్రచారం చేయటమేనా మీ బ్రతుకంతా? ఒక్కరోజైనా ఒక్కసారన్నా సత్యాన్ని చెప్పే అలవాట్లేదా? అయినా మీరు సత్య సంబంధులైతేనే కదా మీలో సత్యం ఉండడానికి. మీ పీటీ డాడీ మిమ్మల్ని పాలు అనే వాక్యంతో కాక అబద్ధాలతో పెంచాడు. అందుకే అబద్ధాలతో నింపబడిన మీలో నుండి అబద్ధాలు తప్ప ఇంకేమీ రావట్లేదు. ఏం బోధిస్తున్నారో కనీసం మీకన్నా అర్థమవుతుందో లేదో. విశ్వాసులారా, చూసారా ఈ పిల్లపాము మనుషులను ఎంత బాగా మోసగిస్తుందో? మూల భాషలో ఆత్మ అని ఉంటే ఈయన దయ్యం అని అంటున్నాడు. అసలు దయ్యాలు ఎవరండి? పడద్రోయబడిన దేవదూతలు. ఆ దేవదూతలు పడిపోయినప్పుడు వాటి స్థానాన్ని, వాటి హోదాని, వాటి మహిమను, వాటిలో ఉన్న దైవ స్వభావాన్ని కోల్పోయాయి. కానీ అవి దేవుని దగ్గర నిలవగలిగిన అవకాశాన్ని కోల్పోలేదు. ఇది యోబు 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించవచ్చు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగువాడు వారితో కలిసి వచ్చెను. అలాగే జకర్యా 3వ అధ్యాయం 1వ వచనంలో సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనపరిచెను. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలిచే రోజున సాతాను వచ్చి ఉండవచ్చు అంటావేమో. ఒకవేళ వాడికి అనుమతి లేకపోతే వాడిని రానివ్వకుండా ఉండవచ్చు కదా. రానివ్వడమే కాకుండా దేవుడు వాడితో ఎందుకు మాట్లాడాడు? దీన్ని బట్టి వాడు పడద్రోయబడినను వాడికి ఉన్న కొన్ని శక్తులు కోల్పోలేదని అర్థమవుతుంది. దేవదూతలు ఎలానో వాడు అలానే. ఈ పడద్రోయబడిన దేవదూతలు కూడా దూతలకు సంబంధించినవి. వాటికి కూడా దూతలకున్నట్టు శక్తులున్నాయి. దేవదూతలకు మనకున్నట్లు శరీరాలు కూడా ఉన్నాయి. దయ్యాలు వాటంతట అవే ఒక రూపంలోకి రాగలవు. అలాగే వేరే వాళ్ళను పోల్చుకొని రాగలవు. అలాగే మనుషుల శరీరాలను కూడా వాడుకోగలవు. ఆ ప్రకారంగానే దైవజనులు చెప్పిన సాక్ష్యంలో దయ్యం ఆ స్త్రీ రూపంలో వచ్చి ఉండవచ్చు, లేదా ఆత్మగా ప్రవేశించి ఒక స్త్రీ శరీరాన్ని వాడుకొని ఉండవచ్చు. పాంబాబు, నీకు దమ్ముంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వు. దేవదూతలకు శరీరాలు ఉన్నాయా లేవా? దేవదూతలకు శరీరాలు లేవు అని మీరు అన్నట్లయితే మరి ఈ వచనాలన్నిటికీ మీ సమాధానం ఏమిటి? కీర్తనలు 91:12 నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని ఉంది. దేవదూతలకి శరీరం లేకపోతే చేతులు ఎలా ఉంటాయి? యెషయా 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. దేవదూతలకు శరీరం లేకపోతే కాళ్ళు, రెక్కలు ఎలా ఉంటాయి? దేవదూతలకు శరీరం లేకపోతే మనకి సేవ ఎలా చేస్తాయి? దేవదూతల ఆహారము నరులు భుజించిరి. లూకా 24వ అధ్యాయం 41-42 ప్రకారం ఆత్మలు రొట్టెలను తినలేవు కదా. మరి శరీరం లేని దేవదూతలకు ఆహారం ఎందుకు? దేవదూతల ఆహారం ఆత్మ సంబంధమైంది అంటారేమో. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వచనం, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారమును వారికి అనుగ్రహించెను అని రాయబడి ఉన్నట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. ఆత్మ సంబంధమైన దేవదూతల ఆహారాన్ని శరీర సంబంధులైన మనుషులు ఎలా భుజిస్తారు? అంతేకాక దేవదూతలకు శరీరాలు లేకపోతే అబ్రహాం పెట్టిన ఆహారాన్ని ఎలా తిన్నారు? ఆదికాండం 18వ అధ్యాయం 8వ వచనం. దేవదూతలకు శరీరం లేకపోతే సొదొమ ప్రజలకు ఎలా కనిపించారు? దేవదూతలకు శరీరం లేకపోతే లోతు కాల్చిన రొట్టెలు ఎలా తిన్నారు? అలాగే హెబ్రీ 13:2 వచనం,
ఆతిథ్యం చేయ మరొకడి దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. దేవదూతలకు శరీరం లేకపోతే అసలు ఆతిథ్యం ఎలా పొందుకున్నారు? దేవదూతలకు శరీరం లేకపోతే గిద్యోనుకు ఎలా కనిపించారు? సంసోను తండ్రికి ఎలా కనిపించాడు? మరియకు ఎలా కనిపించారు? అలాగే దేవదూతలకు శరీరం లేకపోతే చెరసాలలో ఉన్న పేతురును ఎలా తట్టాడు? పేతురును చెరసాల నుండి బయటికి ఎలా తీసుకొచ్చాడు? అలాగే దేవదూతలకు శరీరం లేకపోతే సమాధి రాయి ఎలా దొర్లించాడు? అయ్యా పాంబాబు, ఇవన్నీ నీకెందుకయ్యా? ఇలాంటివన్నీ మైండ్ బాగున్నోళ్ళు మాట్లాడాలా, నువ్వు కాదు. ప్రజెంట్ నువ్వు మైండ్ బాగా పనిచేయడానికి టాబ్లెట్స్ వాడాలి. మీ దగ్గర మంచి డాక్టర్స్ లేకపోతే చెప్పు, మా దగ్గర ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు, రికమెండ్ చేస్తాను. అసలు నీలాంటి టాబ్లెట్స్ వాడుకునే వాడితో మనకి ఎందుకు అనుకుందామంటే ఈ జనాలు ఈ పిచ్చోడిని మంచోడు అనుకుంటున్నారు. అందుకే ఇక చేసేది లేక ఈ పిచ్చోడి పిచ్చితనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చూపించాలని రంగంలోకి దిగాను. ఏమైనా దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎవరు బోధించినా లేఖనానుసారంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. ఈ పిల్ల సర్పం మనుషులను ఎంత దారుణంగా మోసగిస్తుందో గమనించారా? లేని మాటలను ఉన్నట్లు చెప్పటం వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇలాంటి అబద్ధ బోధకులను, అసత్య సంబంధులను తరిమి కొట్టడానికి వాతి ఖడ్గాన్ని చేత పట్టండి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.